అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్గా 11 సీట్లు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డికి మైండ్ చెడిపోయింది. మైండ్ చెడిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి 11 సీట్ల వరకు ఆయన దిగజారిపోయాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 2029కి ఇంకా పూర్తిగా ఆ 2 సీట్లు కూడా 1 సీటే వచ్చేటట్టుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటే ఓన్లీ నేను దివ్యాంగుల గురించే చెబుతున్నానమ్మా. దివ్యాంగులకి దగ్గర 95,000 మంది పింఛన్లో తీసేసి ఉంటారు. ఎందుకని అంటారా? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి 10,000, టౌన్లో అయితేనేమో, విలేజ్లో అయితేనేమో 12,000, పట్టణంలో అయితే 10,000 రూపాయలు ఇస్తూ ఉంటే వాళ్ళ జీతాలు వాళ్ళవి ఉన్నాయని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు పెన్షన్ తీసేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే మళ్ళీ దివ్యాంగులకి కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే ఆ ఇంట్లో వికలాంగులు పెన్షన్ తీసేసాడమ్మా. అంటే ఇంట్లో వాళ్ళకి జాబ్ ఉన్నా వికలాంగులకి అనేది ఫుడ్ పెట్టదు, అలాగే కరెంటు బిల్లు ఉన్నా కూడా ఫుడ్ పెట్టదు. అలాంటప్పుడు పెన్షన్స్ తీసేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అవును. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం కూడా అలాంటి తప్పులు అనేది చేస్తుంది అంటారా? లేదంటే పొరపాటును కూడా అలాంటి మా కూటమి ప్రభుత్వంలో కూటమి ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలు ఉన్న పెన్షన్ ఒకసారి 1,500, 1,000 రూపాయలు చేశాడు. 2019లో ఆయన వెళ్ళబోయేటప్పుడు ఎలక్షన్ టైంలో మళ్ళీ 2,000, 3,000 చేసిన ఘనత ఆయనదే. ఎందుకంటే ఆయన వికలాంగుల విషయంలో ఆయన పెద్ద మనసు చేసుకుని ఆయన సహాయపడతాడు. అదేవిధంగా మేము 2024 ఎలక్షన్ ముందు మరి సత్తినపల్లిలో వెళ్ళి మేము మందకృష్ణ మాదిక్ గారు మేము అందరం కూడా వెళ్ళి మరి చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చాం. అయ్యా, ఇది పరిస్థితి, వికలాంగులు కానీ కింద దోకాడుతూ మరి ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులు చేయాలంటే 15,000 రూపాయలు ఇవ్వాలయ్యా, మేమైతే కొద్దిగా నాడగలిగిన 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే ఆయన పెద్ద మనసు చేసుకొని మరి దివ్యాంగులందరూ కూడా 6,000 రూపాయలు, కొద్దిగా నడవగలిగిన వారికి, కిడ్నీ బాధితులకి 10,000, అదేవిధంగా మంచాన్ని ఉంటే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా సేవ చేయాలి కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ఒక కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న మా ఒక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కూడా అని కూడా నేను తెలియజేస్తున్నామ్మా. అలాగే జగన్ 2.2 అంటున్నాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ 2.2 జగన్కి అయిపోయిందమ్మ, ఇంకా లేదు రాజకీయ చరిత్ర. జగన్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఒక మంచి పాలన అందిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడమ్మా, దాచుకున్నాడమ్మా. ఎక్కడ చూసినా ఇసుక దోపుడు, ఆ దోపుడు, ఈ దోపుడి. మరి ఆలకీలగా డబ్బులు వేసారు, కానీ డబ్బులు వేసిన తర్వాత ఇంటికి వెళితే ఆటో వాళ్ళు డబ్బులు వేస్తే మరి ఒక మహిళలకి పిల్ల బేరం డబ్బులు అయితే ఆ డబ్బులు లాక్కొని ఆటో వాడు కొట్టి మరి ఆ భార్యను చంపేశాడు. అట్లా ఆటో వాళ్ళు డబ్బులు అయితే వాళ్ళు తాగి తందనాలు ఆడారమ్మా. అలాంటి ప్రభుత్వం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ చెప్పండి, కూటమి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం చేయట్లా. ఒక మంచి పాలన అందిస్తున్నాం. ఈ 9 నెలల్లో కూడా ఒక మంచి పాలన మనం అందిస్తూ ఉన్నామమ్మా. మా ఒక ఉదాహరణగా మా ఒక దివ్యాంగుల గురించే చెప్పండి. 6,000 రూపాయల పెన్షన్, మేము ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదమ్మా. 15,000 రూపాయల పెన్షన్, మంచాన్ని ఉండే వికలాంగుడిని అక్కడ నెట్టేసి వేరే పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఆళ్ళు కానీ. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఆయన కాసుకొని ఉంటున్నారు. అలాగా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది దాని గురించి చెబుతున్నా. వేరే వాళ్ళకన్నా నా ఒక జాతి ఎవరైతే వికలాంగుల జాతికి జరిగిన విషయం మీకు తెలియజేస్తున్నామ్మా. ఓకే, అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా? జగన్మోహన్ రెడ్డి ఇంకా లేదమ్మా. 10-15 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాడు.